నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన ఏపీ సీఎం. తక్షణమే సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించిన వైఎస్ జగన్. పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన బీజేపీ నేతలు. ప్రభుత్వం సమీక్షలతో కాలం గడుపుతుందని విమర్శించిన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఉమ్మడి వరంగల్, ములుగు జిల్లాలో పరిస్థితి భీతావహం. ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే సీతక్క. ప్లాస్మా డోనర్స్ రియల్ హీరోస్ అని తెలిపిన సినీ డైరెక్టర్. తాను ప్లాస్మా డొనేట్ చేస్తానన్న రాజమౌళి. కరోనాను జయించిన పటాన్చెరు శాసనసభ్యులు. ప్రజల ప్రార్థనలతోనే కోలుకున్నానని తెలిపిన గూడెం మహిపాల్ రెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, పశ్చిమ గోదావరి జిల్లాలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. అంతకుముందు వరద ప్రభావిత ప్రాంతాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం జగన్ అధికారులకు, మంత్రులకు పలు సూచనలు జారీ చేశారు. వరద ముంపు ప్రాంత ప్రజలకు తక్షణమే సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. వరద ముంపు బాధితులకు తక్షణమే సహాయంగా 2,000 రూపాయలు అందించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం డిప్యూటీ సీఎం కృష్ణదాస్ మీడియాతో మాట్లాడుతూ బాధిత గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని చెప్పారు. The quality of the services rendered there, so that they become your eyes and ears there. Each of this camp of the MRO like the officer in place so that they become your eyes and ears there. ఇక్కడ మనకి ప్లేసెస్ లో రీచ్ అయ్యి సిక్స్ అమౌంట్ అక్కడ డిప్లాయ్ చేసి పనిచేస్తారు. ఈ రిలీఫ్ క్యాంప్ లో డిప్యూటీ తహసీల్దార్ వర్క్ని అపాయింట్ చేసుకుంటారు. సో రెగ్యులర్ గా ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటాం సార్. సో ఎక్కడ కూడా ప్లీజ్ మేక్ షూర్ దట్ క్యాంప్స్ లో ఎటువంటి కొరత కూడా లేకుండా వాటర్ కానీ, శానిటేషన్ కానీ, హెల్త్ క్యాంప్స్ కానీ, అక్కడ రేషన్ కానీ, ఫుడ్ కానీ, వసతులు కానీ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా, ఎక్కడ కూడా కొరత లేకుండా జాగ్రత్తగా చూసుకునే కార్యక్రమం కూడా చూసుకుంటాం సార్. డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరినీ కూడా అక్కడ పెట్టేస్తారు సార్. దాంతో పాటు సార్ 21 మొబైల్ మెడికల్ క్యాంప్స్, అదేవిధంగా 62 స్టేషనరీ మొబైల్ క్యాంప్స్ ఉంటున్నారు. అదేవిధంగా సార్ మనకి కోవిడ్ టెస్ట్ కూడా దాదాపు 120 వరకు మనం చేయడం జరిగింది. మనకు రాజమండ్రి నుంచి సార్ మిల్క్ అండ్ వెజిటబుల్స్ క్యాంప్స్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడ కూడా nobody should have a negative thing to say. And అక్కడ ఖచ్చితంగా ఎవరు హ్యావ్ వన్ జేసీ సూపర్వైజ్ దీస్ క్యాంప్స్ అలో. సో ఆ కార్యక్రమం చూసుకోండి. ఆ తర్వాత ఈ కట్ ఆఫ్ విలేజెస్ కి సంబంధించి కెలామిటీస్ ఏదైతే ఇస్తా ఉంటామో అవి రొటీన్ గా ఇస్తూ ఉండగానే అవన్నీ కూడా రొటీన్ గా జరుగుతూనే అదర్ దెన్ దాట్ ప్లీజ్ గివ్ దెమ్ 2,000 రూపాయలు ఫర్ ఎవ్రీ హౌస్. ప్రతి కుటుంబానికి ఒక 2,000 రూపాయలు ఖచ్చితంగా కూడా అడిషనల్ గా ఇచ్చే కార్యక్రమం కూడా చేయండి. ఎందుకంటే ఇళ్ళ నీళ్లు పోయి ఉంటాయి, లేకపోతే ఊరు ఇన్యాక్సెసిబుల్ కట్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. సో ఈ రకంగా ఏమి ఇబ్బందులు పడినా కూడా కనీసం వాళ్ళకు 2,000 రూపాయలు ఇళ్ళకి నీళ్లు పోయినా కూడా దాని బురద నీళ్లు కొన్ని సామాన్లు దెబ్బతినము, ఈ చిన్న చిన్న అవసరాలు ఏదన్నా కూడా ఉపయోగపడుతుంది. So other than all these routine things that anyway we will give them, in Kaka at least make sure that every house is given 2,000 rupees is given to every house. Kuda adu kuda దగ్గర నుండి చర్య తీసుకునే కార్యక్రమం కూడా దగ్గర నుంచి ప్లస్ ఆర్డర్ అడుగుతా ఉన్న కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉందో అది కూడా ఇమీడియట్లీ ఆర్డర్స్ ప్లేస్ చేసి ప్లీజ్ మేక్ షూర్ దట్ వాటర్ ఇస్ ఆల్సో సప్లైడ్ టు ఆల్ దీస్ ఎఫెక్టెడ్ విలేజెస్ ఆల్సో. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వేటకూరి సూర్యనారాయణరాజు పోలవరం ముంపు ప్రాంతాలు, కోనసీమ లంక గ్రామాల్లో పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో నీట మునిగిన పంటలు, ఇళ్లను పరిశీలించారు. అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తి చూపిన వైసీపీ నేతలు తాము అధికారంలోకి వచ్చిన సంవత్సరం గడిచిన ముంపు ప్రాంత ప్రజల కోసం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ప్రభుత్వం సమీక్షలతో కాలం గడుపుతుంది తప్ప ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం గ్రామంలో కట్టిన తాత్కాలిక కరకట్టను వెంటనే రివిట్మెంట్ చేసి సరిచేయాలని డిమాండ్ చేశారు. దీని కారణంగా నివాస ప్రాంతంలో ఇప్పటికీ ఇల్లు నీట మునిగి ఉండడం బాధాకరమన్నారు. రెవెన్యూ రాసుకోవడం జరిగింది, 1 రూపాయి కూడా రాలేదు సార్.
ముంపు రైతులకు గతంలో కూడా రెవెన్యూ వాళ్ళు వచ్చి సర్వే చేసి వెళ్ళారు. ఏమీ వాళ్ళకి సహాయం అందలేదు. ఈ సంవత్సరం మరలా కూడా అదే జరిగింది. దీని మీద ఆలోచన చేయాలి. ఏదైతే గ్రామంలో ఆ బండి కట్టారో అది 15 లక్షల క్యూసెక్కులకే గత సంవత్సరమే మట్టి కొట్టుకుపోయింది. ఈ సంవత్సరం 23,000 క్యూసెక్కులు నీళ్లు వచ్చినాయి. ఈ సందర్భంలో 15 లక్షల క్యూసెక్కులు వచ్చినప్పుడు జరిగినటువంటి పనిని పరిశీలించి తగు ప్రణాళిక వెయ్యాలి. కానీ ఆ విధంగా వెయ్యని మూలంగా ఈ సంవత్సరం మరింతగా 23 లక్షలు రావడం మూలంగా గ్రామం పూర్తిగా మునిగిపోయింది. దీన్ని అధికారుల మీద చర్చించి ముఖ్యమంత్రి తగిన ఆదేశాలు ఇచ్చి దీనికి ఎవరన్నా సరిగ్గా స్పందించకపోతే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నాను. అరకులోయలో ఆధార్ నమోదు సేవా కేంద్రాన్ని అరకులోయ పార్లమెంట్ సభ్యులు గొట్టేటి మాధవి, అరకు శాసనసభ్యులు చెట్టి పాల్గొన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇప్పటివరకు విశాఖ ఏజెన్సీ 11 మండలాల్లో సరైన ఆధార్ నమోదు సేవా కేంద్రం లేకపోవడంతో ప్రభుత్వం విశాఖ ఏజెన్సీకి 4 ఆధార్ సేవా కేంద్రాలను మంజూరు చేసిందని తెలిపారు. అరకులోయలో మొట్టమొదటిసారిగా ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. మిగిలిన 3 చింతపల్లి, పాడేరు, పెదబైల్లో డిసెంబర్లోగా ప్రారంభిస్తామన్నారు. గిరిజన ప్రాంత ప్రజలందరికీ కూడా ఆధార్ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు అరకులో ఆధార్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఏజెన్సీ 11 మండలాల్లోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్. ముఖ్యంగా మరి ఇక్కడి నుంచి గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా ఆధార్ నమోదు చేసుకోవడం కోసం ఎస్కోట దాకా వెళ్ళి అనేక ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. 2-3 రోజులు అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. అట్లాగే మరి ఆధార్ లేకపోవడం వల్ల సంక్షేమ పథకాలు చాలామంది కోల్పోతున్నారండి. మరి సంక్షేమ పథకాలన్నీ కూడా మరి గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా అందుకోవాలనే ఉద్దేశంతో ఆధార్ వల్ల వాళ్ళకి ఇది వాళ్ళు పొందకుండా వాళ్ళు నష్టపోతున్నారు ఉద్దేశంతో ఆధార్ సెంటర్ మరి గత కొద్ది రోజులుగా అంటే ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే గారు అలాగే మేము మరి కలెక్టర్ గారిని అడగడం జరిగింది. అలాగే గవర్నమెంట్ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. మరి మనకందరికీ సహకరించి ఈరోజు మరి ఎవరైతే సపోర్ట్ చేసి ఆధార్ సెంటర్ మనకి ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారో వాళ్ళకి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ఆధార్ సెంటర్ ప్రతి ఒక్కరు మరి గిరిజన ప్రాంతంలో ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని త్వరలోనే మిగతా ప్రదేశాల్లో కూడా అందరికీ అనువుగా ఉండే ప్రదేశాల్లో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయడానికి పిఓ గారు అలాగే కలెక్టర్ గారు కృషి చేస్తున్నారండి. మరి మనందరూ కూడా ఈ ఆధార్ సెంటర్ సేవల్ని ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్క గిరిజన మానవ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆధార్ సెంటర్ మన అరకులో ఉంది కాబట్టి మరి ఎవరైతే ఆధార్లో అవకతవకలు ఉన్నాయో అలాగే కొత్తగా పిల్లలకు నమోదు చేయాల్సి అవసరం ఉందో వాళ్ళందరూ కూడా ఆధార్ సెంటర్ వినియోగించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో వైనతేయ నది పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి విశ్వరూప్ నాటుపడపై వెళ్లి ముంపు బారిన పడిన మత్స్యకార గ్రామాలను పరిశీలించారు. వరద తీవ్రతకు బోడసకూరు, పల్లిపాలెంలో మత్స్యకారకు చెందిన 150 ఇళ్లు వరద నీటిలో మునిగాయి. మంత్రి విశ్వరూప్ బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ముంపులో చిక్కుకున్న బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యం తక్షణమే అందించాలని మంత్రి ఉన్నతాధికారులకు సూచించారు. ఎవరైనా బాధిత కుటుంబాలు ముంపు బారిన పడి ఇబ్బందులు పడుతున్నట్లయితే ఆ కుటుంబాలను వెంటనే పునరావాస కేంద్రాలకు రావాలని మంత్రి విశ్వరూప్ తెలిపారు. అలాగే వైద్య సిబ్బంది క్యాంపు కార్యాలయంలో ఉంటూ వరద బారిన పడిన ప్రజలకు ఏ విధమైన వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు మంత్రి తెలియజేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని దురుద్దేశంతో విపక్షాలు బురద చల్లుతున్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. టీడీపీ నేతల తీరుపై ధ్వజమెత్తారు. టీడీపీ నేతలకు ఉత్తరాంధ్ర అంటే ఎందుకంత కుళ్ళు అని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డుపడుతున్నారని నిప్పులు చెరిగారు. గోదావరి వరదలతో ప్రజలు బాధలు పడుతుంటే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తే చంద్రబాబు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రతి నెల 1వ తేదీన వైఎస్ జగన్ ప్రభుత్వం పింఛన్ అందిస్తుందని, నిర్మాణాత్మక వ్యవస్థను తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారని ఎమ్మెల్యే ధర్మశ్రీ పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో కాకుండా మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఒక బృహత్తమైన క్యాపిటల్ పెడుతూ నువ్వు పాపాలు అడుగుతున్నావు. ఇది ఎంతవరకు సహేతుము అంటే ప్రజలు మీకు పుట్టగతి లేకుండా చేస్తారు. అంటే ఈరోజు నువ్వు ఆడుతున్నటువంటి అందరికీ కూడా నువ్వు ఆడుతున్నటువంటి డ్రామాలన్నీ కూడా అందరికీ కూడా తెలిసిపోయింది డ్రామా నీ డ్రామా. అందుకే తెలియజేసిన ప్రజెంట్ కోమా 70% అందుకనే ఏది లేక ఏ వ్యవహారం ఏ మాట చెప్పలేక 59,420 కోట్లు ఖర్చు పెట్టిందని నువ్వు చెప్పలేక 5 ఏళ్ళు కూడా నేను 44,000 కోట్లు ఖర్చు పెట్టాను అన్నింటికీ కానీ అనలేక ఒక ఏడాదిలోనే 59,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ డబ్బు ఎక్కడిదాన్ని నువ్వు అడగలేక ఇప్పుడు ఏంటంటే న్యాయ వ్యవస్థపై నిఘా
ఇక భారీ వర్షాలతో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ఉమ్మడి వరంగల్, ములుగు జిల్లాలో పరిస్థితి బీతాభంగా మారింది. చాలా గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలంలో గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. చాలా ఏళ్ల తర్వాత 60 అడుగులకు చేరింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల బాధలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఎమ్మెల్యే సీతక్క ఆటోలో ప్రయాణించి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. నష్టపోయిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ పంపించాలని కోరారు. మీరు దయచేసి ఒక్క నైట్ అందరం మీతోటే ఉంటాం. ఏఎస్పీ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, ఇతర అధికారులు అందరూ కూడా ఉన్నారు, కలెక్టర్ గారు కూడా వస్తూ ఉన్నారు. మరి ఇక్కడ దాదాపుగా 9,60,000 క్యూసెక్ వాటరు కాళేశ్వరంలో వదిలినట్టుగా గేట్లు ఎత్తేసిండ్రు. కాబట్టి ఆ వరదంతా కూడా మన మీదకి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రమాదం కూడా కాదు, వస్తుంది ఆల్రెడీ. దయచేసి అందరూ బయటికి రండి. ఎందుకంటే గతంలో మనము అంచనా వేసేది వస్తుంది కావచ్చు అని బయటికి వెళ్ళేది, కానీ ఈ రోజు ఆల్రెడీ వదిలేసిర్రు. మన కళ్ళ ముంగటి నుంచి అక్కడ సమాచారం ఇచ్చారు వాళ్ళ అధికారులు, మన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి. కాబట్టి దయచేసి మీరు ఇట్లనే పోవుడు అట్లనే అనేది ఏం లేదు. బతికుండా మనం ఏదైనా సంపాదించుకోగలుగుతాం. ఫస్ట్ దయచేసి ఒక్క పూట నైట్కి వస్తే రేపటి వరకు ఎక్కడిదక్కడ పోతుంది, మళ్ళీ మన ఇళ్ళకు మనం రావచ్చు. అందరూ దయచేసి బయటికి రావాలని కోరుతా ఉన్నా. నేను మీ సీతక్కను, ఎమ్మెల్యే ములుగు. తక్కువ మందిని పెడదాం, ఎందుకంటే దూరం పడుకుంటారు ప్లాన్ భయం కూడా ఉంది కాబట్టి కొంచెం ఫ్రీగా అందరిని ఒక దగ్గర తూర్పుగోదావరి జిల్లా లంక గ్రామాల్లో గోదావరి వరద ఉధృతిని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ పరిశీలించారు. కాకినాడ ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద డిప్యూటీ సీఎం ధర్మానకు రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రాజమండ్రి ఎంపీ మార్గాని భరతులు సాదర స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్లో వారు పాల్గొన్నారు. తదనంతరం వరద ఉధృతిని పరిశీలించేందుకు బయలుదేరి వెళ్లారు. సీనియర్ డైరెక్టర్ రాజమౌళి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో మీడియాతో మాట్లాడారు. ప్లాస్మా డోనర్స్ రియల్ హీరోస్ అని తెలిపారు. త్వరలో తాను కూడా ప్లాస్మా డొనేట్ చేస్తానన్నారు. ప్లాస్మా డోనర్స్ కుటుంబ సభ్యులు భయపడవలసిన అవసరం లేదని తెలిపారు. అందరం చేతులు కలిపితేనే కరోనాను కట్టడి చేయగలమన్నారు. కోవిడ్ బలమైన వైరస్ కాదని, చాలా బలహీనమైనదని తెలిపారు. జాగ్రత్తగా ఉంటే ఆవిరి తీసుకోవడం, బ్రీతింగ్ వ్యాయామం చేయడం వలన కరోనా తగ్గించుకోని ఆయన సూచించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ సైబరాబాద్లో 481 మంది ఇప్పటి వరకు ప్లాస్మాను డొనేట్ చేశారని తెలిపారు. వీరి ద్వారా 550 మందికి ప్లాస్మాను అందించి కరోనా నుండి కాపాడుకోగలిగామని తెలియజేశారు. Plasma, sir. Srinivas has donated twice, sir. అదేవిధంగా చాలా మంది హైదరాబాద్, రాచకొండ, మన సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్స్, తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ ఎక్కడున్న వాళ్ళు వచ్చి వాళ్ళు ఎఫెక్ట్ అయినారు, ముందు వచ్చి ప్లాస్మా ఇవ్వడం జరిగింది సార్. ఇది ఒక మంచి వాతావరణం సార్, మంచి ఒక శుభ పరిణామం సార్. సో వాళ్ళందరూ కూడా ప్లాస్మా డొనేట్ చేసిన వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నేను పేరు పెట్టి అభినందిస్తున్నాను సార్. అదేవిధంగా మనకు ఈ యొక్క కృషిలో కూడా మన డాక్టర్స్, మన హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా మనం అభినందించాల్సింది సార్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళకందరూ కూడా ఇట్లా ప్లాస్మా ఇవ్వడంతో ఇట్లా లాభం అవుతుందని కూడా చెప్పడం జరిగింది సార్. ముఖ్యంగా హాస్పిటల్స్ కి, డాక్టర్స్ కి, మన వాలంటీర్స్ అందరూ కూడా మేము పేరు పెద్దగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఇప్పుడు మనము ఎందుకంటే అంతకుముందు చాలా ఒక పబ్లిక్ కూడా ఒక రకమైన అపోలో ఉండేది, ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఎవరు కాంటాక్ట్ చేయాలి. ఇప్పుడు మనము SCSC.in అని చెప్పి మనం ఒక వేదికను క్రియేట్ చేసిన తర్వాత చాలా మంది ఒక విశ్వాసం వచ్చేసింది, చాలా మంది ఒక ట్రస్టెడ్ సోర్స్ అయిపోయింది. ఇక్కడ బికమ్ లైఫ్ లైన్ టు మెనీ ఆఫ్ ది పేషెంట్స్ సార్. అది చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది సార్. యువర్ రియల్ హీరోస్, యువర్ వారియర్స్, యువర్ హీరోస్. అంటే రోజు మేము చాలా మంది హీరోలు చూస్తూ ఉంటాం, బట్ డైరెక్ట్గా ప్రజల నుంచి వచ్చిన హీరోలు చూస్తుంటే చాలా గర్వంగా అనిపించింది, చాలా ప్రౌడ్గా అనిపించింది. హోప్ఫుల్లీ నాకు కూడా త్వరగా ఇమ్యూనిటీ డెవలప్ అయితే, IgG కౌంట్ పెరిగితే తగ్గిన తర్వాత 3 weeks తర్వాత టెస్ట్ చేస్తాను, వీఆర్ ఎలిజిబుల్ టు డొనేట్ అని చెప్పారు. వస్తే నేను కూడా మీతో పాటు జాయిన్ అవుతాను. ఐ ఆల్సో బి అందరికీ చెప్తున్నారు, వచ్చిన వాళ్ళు డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ తల్లిదండ్రులు భయపడుతున్నారని చెప్పి
ప్లీజ్ భయపడదండి, ఇందులో ఎటువంటి భయపడాల్సింది అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ సేఫ్. అంటే మనలో ఉన్న ప్లాస్మాలో ఉన్న శక్తిని వేరే వాళ్ళకి ఇచ్చేస్తే మనలో తగ్గిపోద్ది అనుకుంటున్నారేమో. మీ పిల్లల్లో ఉన్న ప్లాస్మా శక్తి వేరే వాళ్ళకి ఇస్తే వారికి తగ్గిపోద్దని మీరు అనుకుంటున్నారేమో. అలాంటిది ఏం లేదు. ఇచ్చే కొద్దీ పెరుగుతూ ఉంటుంది తప్ప ఇదేం తగ్గేది కాదు. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏమైనా అంటుకుంటుందని అలాంటి అపోహలు కూడా అక్కర్లేదు. ఎందుకంటే హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకోవడం కానీ, అక్కడ అంతటిని ఆ ఏరియా అంతటిని శుద్ధి చేయడం కానీ చాలా హై స్టాండర్డ్స్లో పాటిస్తున్నారు. సో మీ పిల్లల్ని హీరోలుగా అయ్యే అవకాశాన్ని మీరు ఆపొద్దు. ప్లీజ్ లెట్ దెమ్ బికమ్ హీరోస్, లెట్ దెమ్ బి ఇన్స్పిరేషన్ ఫర్ అదర్స్. పటాన్చేరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు దీవెనలతో కరోనాను జయించినట్లు ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నట్లు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు తన ఆరోగ్య విషయమై వీడియో సందేశం విడుదల చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే తనకు కరోనా రావడం పెద్ద విషయం కాదని, ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. మరికొద్ది రోజుల అనంతరం నియోజకవర్గ స్థాయిలో చేపడుతున్న అభివృద్ధి పనులపైన అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. 15 రోజుల నుంచి కోవిడ్ అనేది, కరోనా అనేది ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో పబ్లిక్ సంబంధాలు ఉన్న వ్యక్తిగా, ఒక శాసనసభ్యుడిగా నాకు రావడము అది పెద్ద నష్టమేం కాదు. ఎవరేం భయపడవలసిన అవసరం ఏం లేదు. ప్రతి ఒక్కరూ జాగ్రత్త పాటించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్క్ ధరించాలి. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తిని నేను కోరుతా ఉన్నా, పటాన్చేరు నియోజకవర్గ స్థాయిలో మీరందరూ జాగ్రత్తగా ఉండండి. నేను ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉన్నా. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి 3-4 రోజులు అవుతుంది. ఒక 3-4 రోజుల తర్వాత ఇలా తిరిగి నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలన్నీ అధికారుల ద్వారా తెలుసుకొని పరిష్కరించే మార్గంలో ముందుకు పోతా ఉన్నాం. సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీ, ఎంపీపీలు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ కరోనా విషయంలో ప్రతి ఒక్కరూ కేర్ తీసుకొని మీరు మీ కుటుంబ సభ్యులందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా మనవి చేస్తూ, నేను పూర్తి స్థాయిలో ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉన్నా. ఏమాత్రము ఇబ్బంది లేదు. కరోనా నుంచి జయించి మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా దీనికి ఎవరు భయపడవలసిన అవసరం ఏం లేదు. కాబట్టి మీకు అందరూ పటాన్చేరు నియోజక ప్రజలకు నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలంలోని నాగర్దొడ్డి గ్రామంలో పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అప్పు చేసి సేద్యం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడంతో పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమలాంటి నిరుపేద రైతులకు నష్టపరిహారం అందజేయాలని కోరారు. నా పేరు యేసరత్నము, నాగర్దొడ్డి గ్రామము, మల్లకల్ మండలము, జోగులాంబ గద్వాల్ జిల్లా. స్థానికంగా ఇక్కడ నాగర్దొడ్డిలో మాకు 2 ఎకరాల భూమి సిడిపత్తి పెట్టుకున్నాము. వర్షాల కారణంగా ఈ విధంగా నష్టపోతున్నాము. అప్పు సప్పులతో మేము జీవిస్తుండగా మేమేం దిక్కుదేలిన స్తోతలు ఉన్నాము. పిల్ల తల్లి మేము తిప్పలు కష్టపడుతున్నాము. ఏది మాకు ఈ నష్టంలో ఏది మాకు తోస్తలేదు. తోయని స్థితి వల్ల డిఎస్ వారి ఆధ్వర్యంలో తెలిపినాము. వారి ద్వారా ఏదో ఈ విధంగా మా కష్టాన్ని చెప్పుకుంటున్నాము, మా నష్టాన్ని చెప్పుకుంటున్నాము. ఏమైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటే బాగుంటుంది అని మేము ఆశిస్తున్నాం సార్. టీపీసీసీ సిఎల్పి పిలుపు మేరకు ప్రగతి భవన్ వద్ద ఎన్ఎస్యూ చేసిన శాంతియుత ఆందోళనలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు బల్మూరి వెంకట్ రాష్ట్ర నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జమ్మికుంటలో గాంధీ చౌరస్తా వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎన్ఎస్యూఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇమ్రాన్ విద్యార్థులందరినీ ఆదుకోవాల్సిన సమయంలో ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. ప్రభుత్వం గొప్పలకు పోయి కరోనా మహమ్మారికి విద్యార్థులు బలి చేయొద్దని కోరారు. రాష్ట్రంలో వైన్ షాపులకు ఇస్తున్న విలువ భావి తరాలకు ఉపయోగపడే విద్యార్థులకు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూ నాయకులు సన్నీ, హెచ్సీయూ కోఆర్డినేటర్ సజ్జద్ మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థ అయిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ గారు గత లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఎంసెట్ అయితేనేమి, ఐసెట్ అయితేనేమి, ఇంటర్ టెస్ట్లు అయితేనేమి, ఇంటర్ అయితేనేమి, డిగ్రీ అయితేనేమి, బీటెక్లు, పీజీలు సంబంధించిన
విద్యాశాఖ మంత్రులకు కానీ కలెక్టర్లకు కానీ సీఎం ఆఫీస్ కూడా మేము లేఖ ఇచ్చడం జరిగింది. ఈరోజు ఒకవేళ పరీక్షలు పెడితే కనుక లక్షలాది విద్యార్థులకు కరోనా సోకి కరోనా బాటలో పడతారు. ఈరోజు రంజాన్, బక్రీద్, గణేష్ చవితి ఇలాంటి పెద్ద పెద్ద పండుగలను కూడా ఇవాళ ప్రభుత్వం ఇంత జరుపుకోమని చెప్పడం జరిగింది. మరి విద్యార్థుల పట్ల ఎందుకు అంత అసంబద్ధమైన వైఖరులు ఇలా చేస్తున్న ప్రభుత్వం అర్థం కావట్లేదు. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు తీర్పు 24 తారీఖు నాడు, ఆగస్టు 24 తారీఖు ఉన్నదని తెలిసి కూడా ఈరోజు ప్రభుత్వం ఐసెట్ ఎగ్జామ్ 31 తారీఖు డిక్లేర్ చేయడం జరిగింది. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ మిత్రులు ఇమ్రాన్ గారు, సజ్జు గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ కానీ అంతకుముందు లాక్డౌన్ జరిగినప్పటి నుంచి కూడా విద్యార్థుల పక్షాన విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఎన్ఎస్యుఐ వివిధ కార్యక్రమాల రూపాలలో ఎండగడుతూ వస్తున్నది. ఈరోజు ఈ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు అనారోగ్య బారిన పడినప్పటికీ కూడా ఈరోజు విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే రేపు పొద్దు జరిగే పరిణామం పెద్దగా ఉంది. ఈరోజు విద్యార్థులకు పక్క రాష్ట్రాలు అయితే ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నాయో ఈరోజు విద్యార్థుల పక్షాన నిర్ణయాలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ ఎప్పటికప్పుడు డిమాండ్ చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, కేటీఆర్ గారు కానీ, విద్యాశాఖ మంత్రి గారు కానీ ఎటువంటి స్పందించకపోవడం బాధాకరం. కరోనా మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు తప్ప అనవసరంగా బయటికి రావద్దని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సూచించారు. తన సొంత ఖర్చులతో తయారు చేసిన డిస్ఇన్ఫెక్టెంట్ శానిటైజర్ వెహికల్ను రాజీవ్ గృహకల్పలో జెండా ఊపి ప్రారంభించారు. కరోనా నియంత్రణలో భాగంగా డిస్ఇన్ఫెక్టెంట్ వెహికల్ ద్వారా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్ప్రే చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుకు కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో ఈ డిస్ఇన్ఫెక్టెంట్ శానిటైజర్ వెహికల్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీకళ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండ పట్టణంలోని పాపన్నగడ్డ వద్ద గల సర్వాయి పాపన్న విగ్రహాన్ని గౌడ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేసి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంతర్గం జెడ్పీటీసీ అమల నారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు కౌశిక హరి, గౌడ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం సత్తయ్య గౌడ్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ పాపన్న గౌడ్ వరంగల్ జిల్లా కిలాస్పూర్ గ్రామంలో 1650 సంవత్సరం ఆగస్టు 18న జన్మించారని, విదేశీ దోపిడీ పాలకుల అంతం కోసం స్వదేశీ పీడిత ప్రజల రక్షణ కోసం కత్తి పట్టిన ప్రజా విప్లవ వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తెలిపారు. ఈ జయంతి ఉత్సవంలో సీనియర్ పాత్రికేయులు కోలా లక్ష్మణ్ గౌడ్, గౌడ సంఘం నాయకులు బందారావు, మల్లికార్జున గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న గారు 13 కోటలు 13 రాజ్యాలను జయించి గోల్కొండను పరిపాలించిన దళిత బహుజన నాయకుడిగా మనం చెప్పుకోవచ్చు. అప్పుడే వారి ప్రజాస్వామిక విలువలు, భూస్వాముల పెత్తందారుల పోగొడలకు అడ్డుకట్ట వేసి పోరాటం చేసిన మహనీయుడు మన సర్వాయి పాపన్న గారు. వారి ఆశయాలను, వారి సాంప్రదాయాలని ఈరోజు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా వారు పరిపాలించిన కోటను టూరిజంగా ఏర్పాటు చేసుకొని అది గ్రైనేడ్ సంస్థ తీసుకున్నా కానీ దాన్ని రిటర్న్ చేసి మన టీఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని సర్వాయి పాపన్న కోటను కాపాడి ఆ టూరిజంగా ఏర్పాటు చేస్తున్న మన తెలంగాణ గవర్నమెంట్. కావున వారి సర్వాయి పాపన్న గారి ఆశయాలను మనం ముందుకు తీసుకుపోయి దళిత బహుజన ఐక్యతకు దళిత బహుజన రాజ్యానికి కానీ ప్రజాస్వామ్య విలువలకు కానీ మనం అందరం పాటుపడి వారి ఆశయాలను మునుముందుగా కొనసాగించాలని నేను దళిత బహుజన నాయకులను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన రామగుండం సంఘ నాయకులకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. కర్నూలు నగరానికి ఎంతమంది కమిషనర్లు వచ్చినా పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టకపోవడం వాళ్ళ చిత్తశుద్ధికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు. డోర్ టు డోర్ చెత్త సేకరణ, వాటర్ పంపిణీ రోజు చేయడం తప్ప చేసేది ఏమీ లేదన్నారు. ప్రత్యేకంగా కర్నూలు నగరంలో పందులు, కుక్కల జనాభా మనుషుల మధ్య జనాభాను మించిపోతుందని తెలిపారు. రాత్రి ప్రజలు కుక్కల బారిన పడి హాస్పిటల్ చేరాల్సిన పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. పందులు పగటిపూట ఇళ్లలోకి ప్రవేశిస్తున్నా, రోడ్లపై తిరుగుతున్నా, మనుషులపై తిరగబడుతున్నా, మున్సిపల్ సిబ్బంది వాటిపై చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ కమిషనర్, జిల్లా కలెక్టర్ వీటిపై దృష్టి సారించి కర్నూలు ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్ట్ జల కేంద్రంలో కూర్మి పాండయ్య ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు మహాధర్నా చేపట్టారు. అనంతరం పాండయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ అమెండ్మెంట్ బిల్ 2020కి వ్యతిరేకంగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు టీఎస్పీజీఎస్గా ఏర్పడి
ఎన్సీసీఈ ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలో భాగంగా భోజన విరామ సమయంలో SHS సింగూరు జనరేటింగ్ స్టేషన్ ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. విద్యుత్ సంస్థలను భవిష్యత్తులో నిర్వహించేసే విధంగా ముందుకు రాబోతున్న అమెండ్మెంట్ బిల్లు 2020ను ఉపసంహరించుకోవాలని, విద్యుత్ రంగ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ ఉద్యోగులుగా సహించబోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 1104 యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి దుర్గా అశోక్, జెన్కో అడిషనల్ సెక్రటరీ కె చంద్రయ్య, TSCIC AE జాయింట్ సెక్రటరీ ఎం నాగరాజు, ఇంజనీర్స్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు తలపెట్టినటువంటి కార్యక్రమము నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అండ్ ఎంప్లాయీస్ తలపెట్టిన కార్యక్రమము. ఇది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఎలక్ట్రిసిటీ సెక్టార్ని ప్రైవేట్ పరం చేయొద్దు. ఇప్పుడు ఈ సంవత్సరం తలపెట్టబట్టినటువంటి ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లుని వెంటనే రద్దు చేయాలి. అందులోనే యూపీలో అట్లాగే ఒరిస్సాలో తలపెట్టినటువంటి ప్రైవేటైజేషన్ ఆఫ్ డిస్కమ్స్ని వెంటనే రద్దు చేయాలి. ఇంకా రకరకాలుగా ఈ సమస్యలు మన కేంద్ర ప్రభుత్వము అంటే బాధ్యత లేకుండా అంటే ఇట్లా లోకల్గా ఉన్న పరిస్థితులను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఒక బాధ్యత లేకుండా ఈ సంస్థలను విద్యుత్ సంస్థలను కానీ బొగ్గు సంస్థలను కానీ ప్రైవేట్ పరం చేసి నిర్వీర్యం చేయాలని చూస్తుంది. యాజమాన్యాల హక్కులను హరించే పద్ధతిలోని ఈ యొక్క ముసాయిదా బిల్లును ముందుకు తీసుకొస్తా ఉన్నారు. డిస్కమ్స్లో కూడా పూర్తి స్థాయిలోని ప్రైవేటు వ్యక్తుల జోక్యం పెంచేదానికి సబ్ డివిజన్స్ అదే ఫ్రాంచైజెస్ పేరుతోని ఈ డిస్కమ్స్లో కూడా ప్రైవేటు వ్యక్తులని ప్రైవేట్ కాంట్రాక్టర్లను ప్రోత్సహించడానికి ఇవాళ ఉద్ధరిస్తామని చెప్తున్న భారత ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికే చర్యలు చేపట్టిందని చెప్పేసి మేమైతే ఎలక్ట్రిసిటీ జేఏసీగా 1104 యూనియన్గా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ భవిష్యత్తులోని ఏదైతే మీరు అమెండ్మెంట్ చేద్దాం అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారో 2003 చట్టానికి ఆ అమెండ్మెంట్ అనేది సరైనది కాదు, సహాయతమైనది కాదు, దీన్ని ఖచ్చితంగా రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేము అందరం కూడా ఎలక్ట్రిసిటీలోని టీఎస్ జెన్కోలోని హైడల్ ప్లాంట్లో పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లోని ఎలక్ట్రిసిటీ అమెండ్ బిల్లులో భాగంగా రెనబుల్ ఎనర్జీ అని ఒక సిస్టాన్ని తీసుకురాబోతా ఉన్నారు. ఈ రెనబుల్ ఎనర్జీలో గతంలోని విండ్ సోలార్ ఉండే దాంట్లోని హైడల్ను కూడా తీసుకొస్తా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన ఏపీ సీఎం, తక్షణమే సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించిన వైఎస్ జగన్. పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన బీజేపీ నేతలు, ప్రభుత్వం సమీక్షలతో కాలం గడుపుతుందని విమర్శించిన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఉమ్మడి వరంగల్ ములుగు జిల్లాలో పరిస్థితి భీతావహం, ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే సీతక్క. ప్లాస్మా డోనర్స్ రియల్ హీరోస్ అని తెలిపిన సినీ డైరెక్టర్, తాను ప్లాస్మా డొనేట్ చేస్తానన్న రాజమౌళి. కరోనాను జయించిన పటాన్చెరు శాసనసభ్యులు, ప్రజల ప్రార్థనలతోనే కోలుకున్నానని తెలిపిన గూడెం మహిపాల్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజేతం.